గట్టిగా అనుకో అయిపోతుంది. ఇది జస్ట్ మాట కాదు, ఇది నిజం. నువ్వు ఏమైనా అచీవ్ చేయాలంటే ఫస్ట్ అది నీ మైండ్ లో క్లారిటీ ఉండాలి. చేయగలను అని స్ట్రాంగ్ గా నమ్మాలి. లోకమంతా ఇంపాసిబుల్ అంటుంది, కానీ నువ్వు ఇంపాసిబుల్ ని ఐఎమ్ పాసిబుల్ అని చూడాలి. నీకు నీకే డౌట్స్ వస్తాయి, భయపడతావు, టెన్షన్ పడతావు, కానీ ఆ టైంలో కూడా నేను చేయగలను అని అనుకో. పాజిటివ్ థింకింగ్ అంటే జస్ట్ విష్ చేసుకోవడం కాదు, అది ఒక మైండ్ సెట్, అది ఒక ఎనర్జీ. నువ్వు ఏం గోల్స్ పెట్టుకున్నావో అవి రీచ్ అవ్వడానికి ఇదే ఫస్ట్ స్టెప్. నువ్వు ఆలోచించేది కరెక్ట్ గా ఉంటే నీకు అది ఎలాగో తెలియకపోయినా యూనివర్స్ నీకు హెల్ప్ చేస్తుంది. జర దిమాగ్ పెట్టాలి. గట్టిగా అనుకో అయిపోతుంది. ఇది జస్ట్ మాట కాదు, ఇది నిజం. నువ్వు ఏమైనా అచీవ్ చేయాలంటే ఫస్ట్ అది నీ మైండ్ లో క్లారిటీ ఉండాలి. చేయగలను అని స్ట్రాంగ్ గా నమ్మాలి. లోకమంతా ఇంపాసిబుల్ అంటుంది, కానీ నువ్వు ఇంపాసిబుల్ ని ఐఎమ్ పాసిబుల్ అని చూడాలి. నీకు నీకే డౌట్స్ వస్తాయి, భయపడతావు, టెన్షన్ పడతావు, కానీ ఆ టైంలో కూడా నేను చేయగలను అని అనుకో. పాజిటివ్ థింకింగ్ అంటే జస్ట్ విష్ చేసుకోవడం కాదు, అది ఒక మైండ్ సెట్, అది ఒక ఎనర్జీ. నువ్వు ఏం గోల్స్ పెట్టుకున్నావో అవి రీచ్ అవ్వడానికి ఇదే ఫస్ట్ స్టెప్. నువ్వు ఆలోచించేది కరెక్ట్ గా ఉంటే నీకు అది ఎలాగో తెలియకపోయినా యూనివర్స్ నీకు హెల్ప్ చేస్తుంది. జర దిమాగ్ పెట్టి ఆలోచించు, నీకే